హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలి. ఈరోజు కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎంకరేజ్ చేయండి. నా ఫస్ట్ వీడియో ఇది. ఓకే అండి. ఫస్ట్ మిల్క్ 1/2 లీటర్ తీసుకున్నానండి. బాయిల్ చేస్తున్నాను. తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాన్ని 2 స్పూన్స్ బాయిల్ అయిన మిల్క్లో మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా ఆ మిల్క్లో మనం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత తిప్పుతూనే ఉండాలండి. ఉండలు అనేవి అస్సలు రాకూడదు. స్లోగా సిమ్లో పెట్టేసుకొని తిప్పుతూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి మన ఇంట్లో ఏవైతే ఉంటాయో అవి కట్ చేసుకొని బౌల్లో పెట్టేసుకోవాలి. రెడీగా శుభ్రంగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా. ఓకే అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, నేను మిక్స్ చేస్తున్నాను కస్టర్డ్ పౌడర్ని. అలానే మిక్స్ చేస్తూ ఏం ఉండలు లేకుండా మిల్క్లో యాడ్ చేసుకోవాలి, కలుపుకోవాలి. అప్పుడే బాగా వస్తుంది. ఓకే అండి. ఇవ్వండి ఫ్రూట్స్, ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. షుగర్ కూడా అండి మనకు తగినంత వేసుకోవాలి. ఒక్కొక్కరు ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటూ ఉంటారు. అట్లాగా మనకి తగినంత తీసుకోవాలి. చూస్తున్నారండి, షుగర్ వేసాను కదండి. నెక్స్ట్ ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్తో కలుపుకున్నది పాలల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా స్లోగా మనం దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. సిమ్లో పెట్టుకొని తిప్పుతూనే ఉండాలి. దగ్గర పడుతూ ఉంటుంది. దగ్గర పడినప్పుడు అప్పుడు మనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇది చల్లబడిపోవాలి. చల్లబడిన తర్వాత మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ వేసుకోవాలి. సన్న పీసెస్గా కట్ చేసేసుకొని యాపిల్, దానిమ్మ విత్తనాలు అండ్ గ్రేప్స్ ఇవే ఉన్నాయండి. ఇవి యూజ్ చేశాను నేను ఇవాళ. కానీ టేస్ట్ బాగా వస్తుందండి. మీరు ట్రై చేయండి. నేనైతే ఇలా ట్రై చేశాను. ఎలా ఉందో చెప్పండి. అలా స్లోగా తిప్పుతూ ఉండాలి. తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకున్న తర్వాత మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు తింటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తినొచ్చు, హాట్గా కూడా తినొచ్చు. చిన్న చిన్న పిల్లలు, నేను చిన్నప్పుడు యూజ్ చేసేవాళ్ళమండి. కాకపోతే అప్పుడు ఫ్రూట్స్ వేసేవాళ్ళం కాదు, హాట్గా తినేవాళ్ళం వేడివేడిగా. మా డాడీ చేసి ఇచ్చేవారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఫ్రూట్స్ వేసి వెరైటీగా. చూడండి. తర్వాత నెక్స్ట్ కొంచెం వేరే ఫ్లేవర్స్తో ఉన్నవి ట్రై చేసి చూపిస్తానండి. ఇది ఎలా ఉందో చూసి చేసి చెప్పండి. ఓకే అండి. ట్రై చేయండి, సపోర్ట్ చేయండి అండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ అండి, అర్థం చేసుకోండి. ఓకే, డన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే ట్రై చేయండి. ఫస్ట్ వీడియో ఇది. ఓకే అండి. చూడటానికి చాలా బాగుంది లుక్. మీరు ట్రై చేయండి. సూపర్గా ఉంది. ఓకే అండి. బాయ్.